ఉన్నది, అక్కడికి వెళ్ళాలి. మహారాజా మనకి చాలా పనులు ఉన్నాయి. ఇబ్బంది పెట్టకు, నాకు చాలా పనులున్నాయి. నన్ను క్షమించండి, కానీ ఇది ముఖ్యమైన విషయం. అది ఏంటంటే ఏమైంది నీకు? నోర్మోయ్, నేను ఈ అడవి మహారాజాని నీకు తెలుసు కదా, నాకు దేని గురించి భయం లేదు. కాక్రోచ్! నీకు ఎంత ధైర్యం? ఇక్కడ నువ్వు ఏం చేస్తున్నావు? ఏమీ లేదు. ఏదైనా ఉందా లేదా అని నేను చెప్తాను. ఈ రోజు నేను ఊరికే విడిచిపెట్టను. ఆగు! మహారాజా, మీరు దేనికి భయపడ్డానని చెప్పారు? నన్ను ఎగతాళి చేస్తున్నావా నువ్వు? అదంతా ఏమి కాదు మహారాజా. భయం ఉండాలి. అయితే ఎందుకు ఇక్కడికి వస్తున్నారు? మహారాజా వెళ్ళకండి, చెప్పేది వినండి, చెప్పేది వినండి, దయచేసి వెళ్ళకండి మహారాజా, వెళ్ళకండి. మీరు ఏం ఆడుకుంటున్నారు? నేను నా కళల్ని వెతుక్కుని మహారాజా చెప్పేది వినండి. కొత్త రాజ్యాన్ని పరిపాలించబోతున్నా. మహారాజా చెప్పేది వినండి, మీరు ఇక్కడి నుంచి వెళ్ళకూడదు. నన్ను వదులు, నా కళని నిజం చేయాల్సిన సమయం వచ్చింది. నన్ను ఎవరు అడ్డుకోలేరు. నా తలరాతంతా ఇప్పుడు పూర్తిగా మారుతుంది. మహారాజా దయచేసి చెప్పేది వినండి, వెళ్ళకండి మహారాజా, వెళ్ళకండి మహారాజా, నన్ను వదిలి వెళ్ళకండి. నా కాలు వదులు. మీరు ఇలా చేయకూడదు మహారాజా. ఏం చేస్తున్నావు? కంగారు పడకు, వాడు ఊరికే చెప్తున్నాడు, తిరిగి వచ్చేస్తాడు. మహారాజా చూసి ఏం మాట్లాడావు? తప్పుకో మహారాజా, వద్దు. నేను మీకు చేసిన సేవ అంతా మర్చిపోయారా మహారాజా? మహారాజా వెళ్ళకండి. నువ్వు ఏం చేస్తున్నావురా? ఎందుకు నువ్వు ఇలా చేసావు? నేనేమి చేయలేదే, తనే ఏదో ఒకటి వాగి వెళ్ళిపోయాడు. ఏంటి? నేను ఎప్పుడూ మీకు సేవ చేస్తాను మహారాజా, నన్ను వదిలి వెళ్ళకండి. వద్దు. వేరే ఏదో ఒకటి చేసావు. బాబు వాడు అసలు ఏం చేసి ఉండడు. నేనేమి చేయలేదు. సరే, ఇక్కడ చూడరా తమ్ముడు, టీకి కోపెడతాడు, నేను ఒప్పుకుంటా. చాలా చేస్తాడు, చాలా ఎక్కువగా కూడా మాట్లాడతాడు. కానీ మిత్రులైన మనం దాన్ని పెద్దగా పట్టించుకోకూడదు. అందువల్ల నువ్వు ఇప్పుడే వెళ్ళి తన దగ్గర క్షమాపణ అడుగు. ఏంటి? నేనెందుకు క్షమాపణ అడగాలి? చెప్పు. చెయ్యని తప్పుకు నేనెందుకు క్షమాపణ అడగాలి? వినే తీరాలి. నువ్వు మాత్రం వాడి దగ్గర క్షమాపణ అడగపోతే నీ హని నేను తింటాను. ఏంటి? ఎందుకు ఇలా మహారాజా మాట్లాడుతున్నావు? తను నేనేం అనలేదు. నన్ను వదులు బాబాయ్, లేదా? చెప్పేది వినండి. మహారాజా నా మనసుని మార్చుకోలేను. అంతా అయిపోయింది. హే టీకి, మర్యాదగా తిరిగిరా. నా హని నీ చేతిలోనే ఉంది. అది సరే, వెక్కింట్లో ఉన్న ఈ మాట్లాడే డబ్బాలో అన్ని మహారాజులు ఇది వేసుకున్నారు కదా. నేనే ఈ అడవికి నిజమైన మహారాజాని. అది సరే. ఏం జరుగుతుంది ఇక్కడ? నాకేం అర్థం కావట్లేదు. ఇది చాలా అందంగా ఉంది. నేను ఎక్కడి నుంచి తీసుంటాడు? నాకు ఇప్పుడు జాక్పాట్ కొట్టబోతుంది. బాబు, బాబు నువ్వా? బాబు ఇలా మాట్లాడింది బాధగానే ఉంది. వాడిని తోడుగా తీసుకొచ్చుండొచ్చో. లేదు లేదు, దానికి అవకాశమే లేదు. నా మనసు అటు ఇటు అని కదులుతూనే ఉంది. వద్దు వద్దు. ఇంకొకటి. కోతి వంగకు అలాగే నుంచో. ఇంకొకటి ఉందా? వంగకుండా ఉండలేవా? ఎంతసేపు అని తనని కాలుస్తూ ఉండదా? చాలా ఉంది. ఈ మహారాజాకి విందు దొరికింది. ఈ రోజంతా తినడమే పని. ఇది చాలా బాగుంది, రుచిగా ఉంది. మహారాజా బాబు, డబ్బులు ఇక్కడేం చేస్తున్నారు? మహారాజా
తిరిగి వచ్చేయండి. మాకు మీరు కావాలి. ఈ ప్రపంచంలో నాకని ఉండేది మీరు ఒకరు మాత్రమే. మీరు వెళ్ళిపోతే నేను ఎవరికి పండ్లు తెచ్చేది? నన్ను క్షమించు. టీకీ, కావాలంటే నా హనీని షేర్ చేస్తా. ప్లీజ్. చాలు, ఇక నా మనసుని మార్చుకోలేను. వెళ్ళొస్తాను. మహారాజా, నేను మీతో వస్తాను, ఉండండి. ఏం జరుగుతుంది ఇక్కడ? ఇది చాలా పిచ్చితనంగా ఉంది. ఏంటే నాతో నువ్వు ఆడుకోవాలరా? డబ్బులు రారా, ఆడుకుందాం. ఇంతటితో నీ పని ఆపు. అర్థమవుతుందా లేదా? ఇది అసలేం బాగోలేదు. మంచి వేళ వీడి అంశం ఇంకా ఉండదు. ఇప్పుడు ఆ కోత ఎక్కడికి పోయింది? రే డబ్లో నువ్వు ఎక్కడ ఉన్నావు? డబ్లో నీకేం కాలేదుగా? బాబు ప్రమాదంలో ఉన్నారు. డబ్లో నీకేమైంది? పైకి లేరా. వీడు పడుకొనేసాడేమో. చాలా భయంగా ఉంది. మంచివేళ ఈ ఉంగరంలో లైట్ ఉంది. ఒకవేళ తప్పుడు దారిలో వెళుతున్నామా? నాతో బాబు ఉండుంటే ఏ సమస్య లేదు. అమ్మ బాబా ఎక్కడ ఉన్నాడు? ఇంత అందమైన రింగ్ నా జీవితంలోనే చూసిందా లేదా? నాకు ఖచ్చితంగా అది కావాలి. త్వరగా అది నాదవుతుంది. మరి అదిగా నీ చేతిలో ఉండే రింగ్ నాకు ఇచ్చేసాయి. పరిగెత్తకు, ఆగురా. ఇప్పటి వరకు ఫాలో చేసుకుని వచ్చాను, కానీ ఇప్పుడు కుదరలేదు. ఇది పని అయి ఉంటుంది. రండి మనం వెళ్దాం. పరిగెత్తకురా, ఆగు. ఏంట్రా పరిగెత్తడానికి ఇక స్థలం లేదా? వీళ్ళు కూడా వచ్చేసారా? మీకు పనే లేదారా? నాకు రింగ్ ఇవ్వు, వెళ్తాను. నన్ను కాల్చనివ్వకరా, అది మర్యాదగా ఇవ్వు. మర్యాదగా ఇచ్చేసాయి. నువ్వేం దిగులు పడకు. మహారాజా, నీకు చివరి అవకాశం ఇస్తున్నాను. ఎవరు నా దగ్గర నుంచి దీన్ని తీయలేరు. నువ్వు ఒకే ఒక రింగ్ కోసం నీ ప్రాణాలని వదులుకోబోతున్నావు. రింగు ఎగురుతుంది. పట్టుకునేసారు. మహారాజా, దిగులు పడకు. నన్ను క్షమించండి మహారాజా. బాబు, చికి నీకేం కాలేదుగా? తగిలిందా? కాసొద్దులుంటే నువ్వు ఏమై ఉండేవాడివి. అవునవును, నిజమే. బాబునే నిన్ను కాపాడాడు. సరే సరే, నేను మీతో ఉండాలనుకుంటున్నాను. చాలా ఏడ్చారు కదా, అందువల్లే. సరే, నీ దగ్గర అడగాలి. ఆ డైమండ్ నీకు ఎక్కడ దొరికింది? అదే లాగర్ వికెట్కి వెనక దొరికింది నాకు. అది ఒక్క బొమ్మే. ఏంటి బొమ్మ? అదొక బొమ్మ డైమండ్ రా. మీ అందరికీ చాలా థాంక్స్. సరే, ఓకే, రండి మనం బయలుదేరదాం. పిచ్చోళ్ళారా, నేను ధనవంతున్నా పోతున్నా. ఏంటది? ఇది అక్కడ చూసినట్టుగా ఉంది. ఏంటి ఇది? నేను చిన్నప్పుడు ఆడుకున్న ఒక బొమ్మే కదా. నాకు మాత్రం ఎందుకు ఇలా జరుగుతుంది?